జరుపుకురి మళ్ళీ సౌండ్ చేయకు. మనకి ఇంట్రొడక్షన్. మీడియా మిత్రులకి నమస్కారం. హిందూ సమాజం, హిందూ బంధువులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయాలు ఈ దేశంలో దేశ ప్రజల ముందు చాలా కళ్ళ ముందు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అయినా మనకెందుకులే, మనకేం జరుగుతుంది అనేటువంటి రీతి లోపల అటు ప్రభుత్వ యంత్రాంగం, ఇటు సమాజంలో ఉన్నటువంటి వివిధ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. కాబట్టి కొన్ని సంఘటనలు విన్నప్పుడు, కొన్ని సంఘటనలు చూసినప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది. వారం రోజుల క్రితం నా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని జిన్నారం అనేటువంటి ఒక మండల కేంద్రంలో ఒక శివుని విగ్రహాన్ని ధ్వంసం జరిగినటువంటి కేసుకి సంబంధించి పోలీస్ అధికారులు 3 రోజుల తర్వాత ఒక వీడియో విడుదల చేసి మదర్సా పిల్లలకి సంబంధం లేదు, ఒక కోతి అటువైపు వెళ్ళి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసింది అని కొన్ని వీడియోలు ఇవి సీసీటీవీలలో రికార్డ్ అయినాయని చెప్పి ఫుటేజ్ రిలీజ్ చేసి చేతులు దులుపుకొని వదిలేస్తున్నారు. తర్వాత 19 మంది హిందూ బంధువులని ఆ సంఘటనకు బాధ్యులుగా భావిస్తూ ఆ సంఘటన జరిగిన మరుసటి రోజు 19 మందిని, తర్వాత 3 రోజులకు 5గురు 24 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేసి రిమాండ్ చేసి జ్యుడిషియల్ కస్టడీలో ఉంచడం జరిగింది. ఈ సంఘటన జరిగిన తర్వాత 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి హిందువులలో కొంచెం చైతన్యవంతంగా ఉండి ఆ రోజు ఇది ఎందుకు జరుగుతుంది అని చెప్పి నిలదీసిన వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేసింది తెలంగాణ పోలీస్. ఒక 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిండ్రు. ఇది జరిగిన తర్వాత నేను 3 రోజుల తర్వాత సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ గారిని కలిసి ఆ 4 ఎఫ్ఐఆర్లకు సంబంధించినటువంటి అంశం, కోతులు చేసిన ధ్వంసం అనేటువంటి విషయం లోపల నేను నాకున్న సందేహాల్ని సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ గారి ముందు ఉంచడం జరిగింది. అసలు మదర్సాలో ఎవరుంటున్నారు, మదర్సాల్లో ఉన్నటువంటి 70 మంది ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రుల ఐడెంటిటీ ఏంది, ఏ ఊరు నుంచి వచ్చినారు వాళ్ళు, మదర్సా ఏ రోజు స్థాపించినారు, మదర్సా స్థాపించడానికి ఏమైనా అనుమతులు తీసుకున్నారా, మదర్సాలో తెలంగాణ వాళ్ళు, జిన్నారం వాళ్ళు, మెదకోళ్ళు, మా బొల్లారం వాళ్ళు ఎవరైనా పిల్లలు ఉన్నారా, అసలు ఈ మదర్సా ఎవరి కోసం కట్టిండ్రు, ఏ దేశస్తుల కోసం కట్టిండ్రు, అట్లీస్ట్ తెలంగాణ వాళ్ళు కాకపోతే, మా మెదకోళ్ళు కాకపోతే హైదరాబాద్ వాళ్ళు కాకపోతే ఇంకెవరైనా పక్క ఊళ్ళో వచ్చిర్రా అనేది చూస్తే పోలీసులకి నేను కేటగారికల్గా డీజీపీ గారికి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వీళ్ళంతా బయట దేశస్తులు, వీళ్ళ ఐడెంటిటీ మీద ఒక ఎంక్వైరీ జరపాలి. అసలు ఆ మదర్సాలు నా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న జిన్నారం మండలంలోనే ఇంకోటి శివానగర్లో ఒక మదర్సా ఉంది, సంగారెడ్డి నుంచి సదాశివపేట పోతే హైవే మీద ఒక మదర్సా ఉంది. వీటన్నింటి లోపల జరుగుతున్నటువంటి కార్యకలాపాల మీద నాకు అనుమానం ఉంది. మొత్తం మెదక్ పార్లమెంటే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మదర్సాలేని, అనుమతులేని, అందులో ఉంటున్న వాళ్ళు ఏ దేశం ఏ రాష్ట్రం వాళ్ళు, వాళ్ళ ఐడెంటిటీని ఒకసారి చెక్ చేయాలని నేను రాష్ట్ర డీజీపీ గారికి చెప్పినాను. కానీ పోలీసుల ప్రవర్తన ఎట్లుంటుందో మీకు అందరికీ తెలుసు. ఏం చేస్తున్నారో చెప్పరు, ఏం చేయాలనో చెయ్యరు. అదేంటి అంటే కాన్ఫిడెన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం, బయటికి చెప్పలేమనే మాటలు తప్పితే కొత్తగా ఏం కనబడదు. కానీ ఈ జరిగిన సంఘటన మీద మేము మా పార్టీకి సంబంధించినటువంటి ఒక 4 వ్యక్తులు అసలు జిన్నారం మదర్సాలో ఏం జరిగింది అనేటువంటి విషయంలో ఒక 4 గత వారం రోజులుగా అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయంలో విచారణ జరిపినప్పుడు మొత్తం తెలంగాణ కాదు దేశం మొత్తం ఆశ్చర్యపోల్సినటువంటి విషయాలు ఉన్నాయి. అక్కడ ఆ మదర్సాలో 70 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జిన్నారం దగ్గర ఘర్షణ కారణమైనటువంటి మదర్సాలో 70 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎక్కడోళ్ళు, జిన్నారం వాళ్ళు, బొల్లారం వాళ్ళు, పటాన్చెరు వాళ్ళు, రామచంద్రపురం వాళ్ళు, సిద్దిపేట వాళ్ళు, ఇంకెవరో పక్కోళ్ళేమో అనుకున్నా నేను. మొత్తం విచారణ చేసి చూస్తే తేలింది ఏంటంటే ఆ 70 మందిలో 65 మంది, 70లో 65 మంది పిల్లలు మీది ఏ ఊరు అని అడిగినప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం కిషన్ గంజ్, బీహార్ అని చెప్తున్నారు. వాళ్ళు దయించి సభ్య సమాజం, హిందువులు మొత్తం ఆలోచించాలి. ఎక్కడి నుంచి వచ్చిరట,
కిషన్గంజ్ అనే జిల్లా నుంచి బీహార్ నుంచి వచ్చినాము అని చెప్తున్నారు. మీ తల్లిదండ్రులు ఎక్కడున్నారు అని అడిగినాం. నెక్స్ట్ ప్రశ్న, మా తల్లిదండ్రులు అంతా బీహార్లోనే ఉన్నారు సార్ అని చెప్పారు వాళ్ళు. సో తల్లిదండ్రులు బీహార్లో ఉన్నారు, వాళ్ళు పుట్టింది బీహార్లో, వచ్చింది ఎక్కడికి? జిన్నారంకి వచ్చారు. పోనీ జిన్నారం ఏదో పెద్ద హైటెక్ సిటీ, అదేదో పెద్ద మున్సిపాలిటీ, సర్వాంగ సుందరంగా ఉంది, వీళ్ళు వచ్చిరు ఆడేదో చేస్తున్నారు, అదేదో కాస్మోపాలిటన్ సిటీ అంటే కాదు, చిన్న మండల కేంద్రం. ప్రశాంతంగా ఉన్న ఒక మండల కేంద్రానికి ఒక మదర్సాను తెచ్చిపెట్టిరు. బీహార్కి వెళ్ళి పిల్లలు అని చెప్తున్నారు. మాకు అనుమానం ఉంది అది కిషన్గంజ్ కాదు, బీహార్ కాదు. కిషన్గంజ్ ఈజ్ అడ్జసెంట్ టు బంగ్లాదేశ్. బంగ్లాదేశ్కి కిషన్గంజ్కి మధ్యలో బార్డర్ ఉంటుంది, గీత. వీళ్ళంతా పేరు కిషన్గంజ్ అని చెప్తున్నారు, కానీ వీళ్ళ దగ్గర ఒక ఆధారం కానీ తల్లిదండ్రుల గురించి కానీ వాళ్ళు సరైన సమాచారం చెప్తలేరు. బహుశా ఈ మదర్సాలో ఉన్న 65 మంది కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చి జిన్నారంలో శిక్షణ పొందుతున్నట్టు నాకు అనుమానంగా ఉంది. ఇదే విషయం నేను రాష్ట్ర డీజీపీ గారిని కలిసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పినాను. పిల్లల ఐడెంటిటీ ఎంక్వైరీ చేయండి అని ఎంక్వైరీ చెప్తున్నాం. ఇంకా దారుణం అన్నా, పిల్లలంతా అడికెళ్ళి వచ్చిర్రు అనుకున్నాం. అసలు మదర్సా ఎవరు నడుపుతున్నారు, మదర్సాల చదువు చెప్పే సార్లు ఎవరు అనేది ఎంక్వైరీ చేసినాం. మదర్సాల చదువు చెప్పేందుకు వచ్చిన సార్లు కూడా మీది ఏ ఊరు అంటే మాది కిషన్గంజ్ బీహార్ అని చెప్తున్నారు. వాళ్ళు దయించి ఆలోచించాలి మీడియా మిత్రులు కూడా. పిల్లలది కిషన్గంజ్ బీహార్ అనే చెప్తున్నారు. చదువు చెప్పే సార్లు పోని తెలంగాణలో ఎవరైనా ఉన్నారేమో, తెలంగాణలో ఎవరైనా దాతిస్తే మదర్సా కట్టి చదువు చెప్తుర్రేమో, తెలంగాణలో వెనుకబడ్డ ముస్లిం బిడ్డలకి చదువు చెప్పేందుకు పెట్టిరేమో అనుకున్నాం. సార్లది కిషన్గంజ్ బీహార్ అనే సమాధానం, పిల్లలది కిషన్గంజ్ బీహార్ అనే సమాధానం వస్తూ ఉంది. నేను ఈ మధ్యలో అన్ని ఆంగ్ల హిందీ దినపత్రికలలో ఛానళ్లలో వచ్చినటువంటి కొన్ని వార్తల్ని కిషన్గంజ్ గురించి చూడడం జరిగింది. దురదృష్టకరం, బాధాకరం. కిషన్గంజ్లోకి బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు వచ్చి అక్కడ ఉన్నటువంటి హిందువులని భూమి అమ్ముతావా సస్తావా అని బెదిరించి, అమ్మకపోతే దౌర్జన్యం చేసి చంపేసి ల్యాండ్ జిహాద్ నడుస్తుంది ఇలా బీహార్ కిషన్గంజ్లో. ఒకటి కాదు, రెండు కాదు, నేను మీకు ఏం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నా ఫోన్లో ఉన్నాయి. అక్కడ నుంచి వచ్చినటువంటి నేషనల్ ఛానల్స్ రిపోర్టర్స్ ఇచ్చిన రిపోర్టింగ్ కూడా ఉంది నా ముందు. బీహార్ కిషన్గంజ్లో రోజు బంగ్లాదేశ్ నుంచి వచ్చి కిషన్గంజ్లో ఉన్నటువంటి హిందువుల మీద దాడులు చేసి హిందువుల భూములని కబ్జా చేసుకొని ల్యాండ్ జిహాద్ నడిపిస్తున్నారు కిషన్గంజ్ బీహార్ లోపల. గావళ్ళు మా మెదక్కి ఎందుకు వచ్చిరన్న? వాళ్ళకి జిన్నారంకి ఏం సంబంధం ఉంది? ఇక్కడ జిన్నారం ఉంది, ఇక్కడ జాగ్ ఉందని. అది కోదండ రామాలయానికి సంబంధించిన సర్వే నెంబర్ 1, 2కు సంబంధించిన భూమి. దాని మీద విచారణ చేయమంటే మా తహసీల్దార్ బిజీ ఉన్నాం సార్, భూభారతి పనులలో ఉన్నామో అని చెప్తాడు. సరే, అది గుడి భూమిలో మదర్సా వచ్చింది, ఎట్లా వచ్చింది? ప్రభుత్వ భూమా, ప్రైవేట్ భూమా, కొన్నరా, కొంటే ఎండోమెంట్స్ సంబంధించిన భూములలో మదర్సా ఎట్లా వచ్చింది అనేది అడిగితే దానికి సమాధానం లేదు. ఎవ్రీవన్ ఈజ్ బిజీ, పోలీస్ బిజీ, రెవెన్యూ బిజీ, ఎవ్రీబడి ఈజ్ బిజీ. కానీ మదర్సాలు వస్తూనే ఉన్నాయి. మదర్సాలకి కిషన్గంజ్ పేరిట బంగ్లాదేశ్ ఇన్ఫిల్ట్రెంట్స్ వస్తూనే ఉన్నారు, ఆడు ఉంటూనే ఉన్నారు, నడిపిస్తూనే ఉన్నారు. డీజీపీ గారికి చెప్పినాం, స్పందన కరువైంది. జిల్లా పోలీసు యంత్రాంగం దృష్టిలో ఉందో లేదో మాకు తెలియదు. సర్వోన్నతమైనటువంటి అధికారి డీజీపీ గారిని వారి దృష్టికి తీసుకుపోయి చెప్పినాం, కదలిక లేదు. మదర్సా మూతవలేదు. వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళ, బీహార్ వాళ్ళ ఐడెంటిటీ లేదు. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు ఇప్పటిదాకా పిలిపిస్తలేరు. టీచర్లు బీహార్కి వెళ్ళి రావాల్సిన అవసరం ఏముంది? ఎంక్వైరీ లేదు. అది కోదండ రామస్వామి దేవాలయానికి సంబంధించిన భూమి అవునా కాదా, సర్వే నెంబర్ 192లో ఉందా లేదా ఈ మదర్సా, దాని మీద విచారణ లేదు. మదర్సాకు అనుమతి ఉందా లేదా తెలియదు. మదర్సాలో ఇంతకుముందు చదువుకున్న విద్యార్థుల డీటెయిల్స్ ఏంటంటే ఆ డీటెయిల్స్ లేవు. సో నేను స్ట్రేట్ గా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎలియాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక ఉత్తరం మీ ద్వారా ఈరోజు పంపదలుచుకున్నాను. అసలు ఈ రాష్ట్రంలో ఉన్న మదర్సాలు ఎన్ని? మదర్సా పెట్టడానికి ఎవరైనా అనుమతి ఇస్తున్నారా, అనుమతి లేకుండా పెడుతున్నారా? అట్లీస్ట్ విద్యాశాఖ అనుమతి అన్న తీసుకుంటుందా, మదర్సా తీసుకోదా? రెవెన్యూ యంత్రాంగం, జిల్లా కలెక్టర్ ఏమైనా మదర్సా కట్టేటప్పుడు పర్మిషన్ ఇస్తాడా, ఇయ్యడా? ఎవరు వీళ్ళు? మదర్సా నడుపుతున్నది ఎవరు? మదర్సాలో చదువుకుంటున్నది ఎవరు? ఇంతకుముందు చదువుకున్నటువంటి మదర్సాలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎక్కడికి పోయినరు, ఏం చేస్తున్నారు వాళ్ళు? దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉండాలా వద్దా? ఇగో ఇది ఇవాళ తెలంగాణ సమాజం ముందు నేను ఉంచదలుచుకున్నటువంటి ప్రశ్న.
మదర్సాలలో విచారణ జరుగుతలేదు, మదర్సాలో విద్యాబోధన జరుగుతలేదు. నేరుగా చెప్తా ఉన్నా, మదర్సాల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, రోహింగ్యాలను ఇట్లాంటి వాళ్ళని తెచ్చి మదర్సా అయితే ఎవరు ముట్టుకోరని ఆ మదర్సాలలో ఆశ్రయాలు ఇచ్చి ఆ మదర్సాలలోంచే ఇట్లాంటి ఉగ్రవాద ముఖాల్ని తయారు చేస్తా ఉన్నారు అనేదే ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మదర్సాల 2 రేకులు వీకేసిరు, మదర్సా గేట్ వీకేసిరు. కాబట్టి మిమ్మల్ని అందరినీ రిమాండ్ చేస్తున్నటువంటి జిల్లా పోలీసులకి, తెలంగాణ పోలీసులకి నేను అడిగేటువంటి విషయం ఒక్కటే, ఆడున్నదే చొరబాటుదారులు, ఆడున్నదే తప్పుడు వ్యక్తులు, ఆడున్నోళ్ళే ఐడెంటిటీ లేనటువంటి వ్యక్తులు. ఫస్ట్ ఎంక్వైరీ అబౌట్ దర్ ఐడెంటిటీ. 10 ఏళ్ల పిల్లడు, 12 ఏళ్ల పిల్లడు తల్లిదండ్రులు వదిలి జిన్నారంకి వచ్చి మదర్సాలో ఎందుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం చదువు చెప్తున్నారు మదర్సా లోపల? ఉర్దూ మీడియం చదువు చెప్తున్నారా, 1వ తరగతి చదువుతున్నారా? వాళ్ళకి మదర్సా ఇచ్చే స్టడీ సర్టిఫికేట్ ఏంది, ఆ సర్టిఫికేట్కి ఉన్నటువంటి వ్యాలిడిటీ ఏందనే చెప్పాలి. ఇప్పుడు ఇది చెప్పకుండా దేశమంతా ఒక రకమైనటువంటి గందరగోళమైన పరిస్థితులకు తయారు చేస్తూ ప్రశాంతంగా ఉన్నటువంటి పల్లెటూర్లలోకి, ప్రశాంతంగా ఉన్నటువంటి మండల కేంద్రాల సమీపంలోకి మదర్సాలను తీసుకొచ్చి ఆ మదర్సాల పేరిట ఇతర దేశస్తుల్ని తెచ్చి మదర్సాల్లో ట్రైన్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఎలక్షన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇచ్చి, మీకు ఇంకా ఒక బాధాకరమైన విషయం చెప్తా. నా మెదక్ పార్లమెంట్లో సదాశివపేట అనేటువంటి ఒక మున్సిపాలిటీ ఉంటుంది. అక్కడ బంగ్లాదేశ్ వాళ్ళకి ఎలక్షన్ కార్డు ఇచ్చిర్రు, బంగ్లాదేశ్ వాళ్ళకి ఆధార్ కార్డు ఇచ్చిర్రు. ఇంత అన్యాయంగా పోతుంటే ఇదేమన్నా సత్రమా, ఇంకేమైనా అసలు మున్సిపాలిటీయా? ఆఖరికి కంప్లైంట్ చేస్తే పోలీస్ కేసు రిజిస్టర్ అవుతుంది. ఎవరు వీళ్ళంటే బంగ్లాదేశ్ వాళ్ళు. ఎవరు ఇచ్చిర్రంటే అవుట్ సోర్సింగ్ ఆయన ఇచ్చిండు కంప్యూటర్లకు వెళ్ళి. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇట్లా అవుట్ సోర్సింగ్లు, కంప్యూటర్లకు వెళ్ళి ఎలక్షన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇచ్చి బంగ్లాదేశ్ వాళ్ళని తెచ్చి సదాశివపేటలో, బంగ్లాదేశ్కి వెళ్ళి కిషన్ గంజ్ పేరిట తెచ్చి జిన్నారంలో పెట్టి నా పార్లమెంట్లో ఈ మధ్యలో ప్రశాంతంగా ఉన్నటువంటి మెదక్ పార్లమెంట్లో సదాశివపేటలో వినాయకుని విగ్రహం ధ్వంసం అవుతుంది. అదేంది సార్ అంటే పోలీసు వాళ్ళకి అదే చెప్తారు, గుళ్ళకి ఆవు పోయింది, ఆవు ధ్వంసం చేసింది అని చెప్తారు. ఆల్కగా సీసీ ఫుటేజ్ వాళ్ళకి నచ్చినంత చూపిస్తారు. ఆవు గుళ్ళకి పోయినప్పుడు చూపించేటువంటి ఒక సీసీ ఫుటేజ్ చూపిస్తారు. ఆవు పోయేట గర్భగుడిలో ఉన్నటువంటి వినాయకుని విగ్రహాన్ని ధ్వంసం చేస్తుందంట. మెదక్లో బక్రీద్ సందర్భంగా కత్తిపోట్లు జరుగుతాయి. ముత్యాలమ్మ గుడిని ధ్వంసం చేస్తారు. అది మదర్సాలో శిక్షణ పొందడానికి వచ్చిన ఆయనే చేస్తాడు. ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా చేయట్లేదు ఈ పనులు. నాకు తెలిసి ఈ దేశంలో ఉన్న వాళ్ళు కూడా కాదని అనుకుంటున్నాను నేను. వీళ్ళంతా బహుశా బయట దేశాల నుంచి, బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి వచ్చి 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి అభివృద్ధి ఫలితాలు, పథకాలు ప్రజలకు చేరుతున్నట్టు ఆ సమయం లోపల ప్రశాంతంగా ఉన్నటువంటి దేశ వాతావరణాన్ని కలుషితం చేయడానికే స్థానికంగా ఉంటున్నటువంటి కొంతమంది దుర్మార్గులతో కలిసి ఇట్లాంటి తప్పుడు ఐడెంటిటీ కార్డులను ముట్టించి, మదర్సా ఉంటే మదర్సాలో ఎక్కడ ఇన్స్పెక్షన్ జరగదని, మదర్సా అయితే ప్రార్థనా మందిరం దీనిలోకి ఎవరు రావద్దని కొన్ని తప్పుడు బయానాలు చెప్తూ తప్పుడు వ్యక్తులకి తప్పుడు శిక్షణ ఇస్తూ చేస్తున్నారు. కాబట్టి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాస్తా ఉన్నా. ఎందుకంటే ఆయన్నే హోంమంత్రి, ఆయన్నే విద్యాశాఖ మంత్రి. మీ డీజీపీ గారి దగ్గరికి పోయి చెప్పొచ్చినాం, నో రెస్పాన్స్. చదువు చెప్పాల్సిన మంత్రిత్వ శాఖకు మంత్రి లేడు. 14-15 నెలల విద్యాశాఖ మంత్రి లేడు. మదర్సాలలో ఏం జరుగుతుందంటే హోంమంత్రిని, విద్యాశాఖ మంత్రిని అడుగుమంటారు. నేను పోయి గూగుల్ అమ్మని అడిగితే గూగుల్ అమ్మ చెప్పింది 2 కూడా ముఖ్యమంత్రి చూస్తున్నాడని. అందుకని మీడియా ద్వారా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మేము ఒక ఉత్తరం పంపిస్తా ఉన్నాం. ఈ ఉత్తరంలో స్పష్టంగా అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్న మదర్సాలెన్ని, అనుమతించిన మదర్సాలెన్ని, అందులో చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల డీటెయిల్స్ ఏంది, విద్యార్థులు ఏ రాష్ట్రం లేదా ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు, అనుమతి లేని మదర్సాల మీద మీరు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు. గౌరవనీయ విద్యాశాఖ మంత్రిగా, గౌరవనీయ హోంశాఖ మంత్రిగా, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, డీజీపీ తర్వాత మీకే చెప్పాలి కాబట్టి బహిరంగంగా మీకు ఒక లెటర్ని మా మీడియా మిత్రుల ద్వారా పోస్టు ద్వారా పంపిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు, కనీసం దీనికి సమాధానం గల్లీలో ఇవ్వడం ఇష్టం లేకపోతే ఢిల్లీకి వద్దురని విన్నా, ఆ ఢిల్లీ తెలంగాణ భవన్లన్నా ఎన్ని మదర్సాలు ఉన్నాయి, ఏం జరుగుతుందనేది ఒకసారి చెప్పొస్తే బాగుంటుంది. ఎందుకంటే మాట్లాడితే మా తెలంగాణ దేశానికి ఆదర్శం అంటుండు ముఖ్యమంత్రి. మరి మదర్సాలలో బంగ్లాదేశాలను తెచ్చిపెట్టుకోవడంలో కూడా మీరు ఆదర్శం అయితే, ఇదే మీ కాంగ్రెస్ పార్టీ నీతి నిజాయితీ అయితే అది కూడా ఢిల్లీలో చెప్పాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
ఇస్నాపూర్ అని మా దగ్గర ఒక బిజినెస్ ఏరియా ఉంటుందన్న. ఇస్నాపూర్ పటాన్ చెరువు దాటి కొంచెం ముందుకు పోతే మెయిన్ రోడ్ మీద ఉంటుంది. 247 మంది నేపాల్ వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చారు. 247 పీపుల్ ఫ్రమ్ నేపాల్ సింపుల్గా వచ్చి ఆధార్ కార్డు ఇచ్చారు. ఒక రేషన్ కార్డు ఇవ్వండి ఇస్తలేరు, కొట్టుకుంటున్నారు జనం ఊర్లో పండి రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టి. ఆధార్ కార్డులు, ఎలక్షన్ కార్డులు ఏమడితే అవి ఇచ్చేస్తుర్రనా. ఇస్నాపూర్లో 247. మేము మా పార్టీ నాయకులం ఇట్లా కొద్ది ఎంక్వైరీ చేసి అనుమానం ఉన్న చోట్ల ఎంక్వైరీ చేస్తే పోలీసు వాళ్ళకి జిన్నారం మదర్సా ఎంక్వైరీ చేయమని డీజీపీ గారికి చెప్పి 5 రోజులు అయిందన్న. 70 మంది పిల్లలు మీ అమ్మనాన్ని ఏడున్నారని వెరిఫై చేయలేరా అన్న. పిల్లల్ని తెచ్చిపెడితే సార్లు కూడా కిషన్ గంజ్ బీహార్కి వెళ్ళి వస్తారా అన్న. తెలంగాణలో చదువు చెప్పేందుకు కనీసం ఎవరికి ముస్లిమ్స్ కూడా లేరా? అంటే ఇది ఒక రకంగా బంగ్లాదేశ్కి వెళ్ళి, పాకిస్తాన్కి వెళ్ళి, ఇతర దేశాలకు వెళ్ళి తెచ్చి ఇక్కడ మదర్సా పేరిట మన మీద రుద్ది భవిష్యత్తు లోపల ఈ దేశ డెమోగ్రఫీని, ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులని డిస్టర్బ్ చేసేటువంటి కార్యక్రమానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు పునాదులుగా పనిచేస్తున్నాయి. కాబట్టి వెంటనే దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించాలనేది మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తూ మీ ద్వారా ఈ ఉత్తరాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మెయిల్ ద్వారా మరియు పోస్ట్ ద్వారా ఈరోజు మీ ద్వారా అందజేయాలని సవినయంగా మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. కిషన్ గంజ్ వీడియో ముందు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ తప్పుడు వివరాల మీద ఒక సమాచారం తీసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుందన్న. ఒక వారం రోజులు గడువిచ్చిన తర్వాత ఆల్రెడీ అమిత్ షా గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి బంగ్లాదేశీలు ఎవరున్నారు, రోహింగ్యాలు ఎవరున్నారు, ఇతర దేశస్తులు ఎవరున్నారు, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళను వెనక్కి తిరిగి పంపడానికి వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఆ మాటకు వచ్చినప్పుడు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం, ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా అందరు ముఖ్యమంత్రులు కూడా భారత ప్రభుత్వం, భారత హోంమంత్రిత్వ శాఖ నుంచి చాలా స్పష్టంగా లేఖ వచ్చింది. మేము ఇచ్చినటువంటి ఈ లేఖ మీద ముఖ్యమంత్రి గారు ఏమైనా చర్యలు తీసుకుంటారా తీసుకోరా చూసి, ఒకవేళ వారు చర్యలు తీసుకోకపోతే మా సదాశివపేటలో ఉన్న బంగ్లాదేశాలకు సంబంధించిన ఆధార్ కార్డులు, ఇస్నాపూర్లో ఉన్న నేపాల్ దేశానికి సంబంధించినటువంటి ఇతర మతస్థులకు సంబంధించినటువంటి ఈ కార్డులు, అట్లే జిన్నారం మదర్సాలో మోర్ పర్టికులర్గా మా నిజ నిర్ధారణ కమిటీ ఆధ్వర్యంలో మా నాయకులు మేమందరం పోయి అక్కడ ఎంక్వైరీ చేసింది 70లో 65 కిషన్ గంజ్ అని చెప్తారా అంట. ఇంత స్పష్టంగా ఉన్నటువంటి వివరాలన్నీ తర్వాత ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారికి రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదు, ఇక్కడ ఇట్లా జరుగుతూ ఉంది, ఓల్డ్ సిటీలో కూడా రోహింగ్యాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతా ఉంది, దయించి వీటి మీద అప్రాపరియేట్ యాక్షన్ తీసుకోండి అనేది వంతుల వారీగా విడుదల వారీగా పోవాలన్నా. ముందు డీజీపీ గారిని కలిసినాం, 1 వీక్ గ్యాప్ ఇచ్చినాం, ముఖ్యమంత్రి గారికి ఓపెన్గా లెటర్ రాస్తా ఉన్నాం, చెప్తా ఉన్నాం, 1 వీక్ గ్యాప్ ఇస్తాం, తర్వాత గౌరవ హోంమంత్రిత్వ శాఖ గారి దృష్టికి, అమిత్ షా గారి దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాం. ఒక 2 నిమిషాలకి ఇది बिहार में बांग्लादेशी घुसपैठ करते रहते हैं। किशनगंज में घुसपैठियों ने जमीन जिहाद इस वक्त चला रखा है और जमीन पर कब्जे के लिए बांग्लादेशी घुसपैठिए हिंदुओं को डराने धमकाने से लेकर उनकी हत्या तक भी कर रहे हैं। किशनगंज में घुसपैठियों के जमीन जिहाद पर देखिए हमारी एक्सक्लूसिव रिपोर्ट। बिहार का किशनगंज, ये जिला बिहार में बांग्लादेशी घुसपैठियों का सेफ ठिकाना माना जाता है। यहाँ के कई इलाकों में घुसपैठियों का अड्डा है। बांग्लादेश से आने वाले घुसपैठियों को बसाने के लिए यहाँ जमीन कब्जाई जाती है। सरकारी हो या निजी जमीन, घुसपैठियों और उनके मददगारों को पसंद आ गई तो किसी न किसी तरीके से जमीन के लिए साजिश रची जाती है। यहाँ बांग्लादेशी घुसपैठिए पहले जमीन पर कब्जा करते हैं, फिर असली मालिक को जान से मारने की धमकी देते हैं। डरा सहमा मालिक लाखों की जमीन कौड़ियों के भाव में बेचने पर मजबूर हो जाता है। I'm tagging this video to the Honorable Chief Minister of Telangana also. ఇది రఘునందన్ రావు సొంత కవిత్వంతో చేయలేదు. జిన్నారంలో జరుగుతున్నటువంటి ఎపిసోడ్లో మేము కొంచెం లోపలికి పోతే ఒక కామన్ సిటిజన్గా, ఒక పార్లమెంటేరియన్గా నేను ఎంక్వైరీ చేస్తేనే ఇన్ని నిజాలు బయటకు వస్తే, ఇంకా పోలీసు వాళ్ళు నిజంగా ఒక హింస జరిగింది, అక్కడ సంఘటన జరిగింది అని చెప్పి వాళ్ళు విచారణ చేస్తే ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయి అనేది మీడియా ద్వారా సమాజం ఎక్కడికక్కడ మీ పక్కన ఉన్నటువంటి మదర్సాల పట్ల అలర్ట్గా ఉండండి. కిషన్ గంజ్ అని చెప్తే నాకు బాధ అనిపించింది. కిషన్ గంజ్లో ఏం జరుగుతుందో చూస్తే చాలా ఇబ్బందికరంగా కనబడతా ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజల్ని చైతన్యవంతం చేసే దిశగా ఈ రకమైనటువంటి ఒక సమావేశాన్ని పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి వీటిని తీసుకెళ్లాలనుకోవడం జరుగుతుంది.
సో రాష్ట్ర ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ విషయం లోపల చాలా స్పష్టంగా ఉంది. ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నేను వెంటనే ఈ వీడియోని రాష్ట్ర హోంమంత్రి గారికి షేర్ చేసినాను. రాష్ట్ర హోంమంత్రి గారు దీని మీద విచారణకు ఆదేశించినారు. 3 కుటుంబాలు ఏవైతే అక్కడ మీడియా ముందుకు వచ్చి మా భూములు ఇట్లా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మమ్మల్ని సొంతమని ధమ్కి ఇచ్చినారని చెప్పి ఈ వార్త ఏదైతే టెలికాస్ట్ అయిందో దాని మీద కేసు నమోదు చేసి అప్రోప్రియేట్ రిపోర్ట్ని మీకు పంపిస్తానని చెప్పి అక్కడ ఉండేటువంటి బీహార్ హోంమంత్రి గారు నాకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను ఇదే వీడియోని ఎందుకు షేర్ చేయాలనుకుంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, హోంమంత్రి గారికి అంటే వీళ్ళంతా కిషన్ గంజ్ అని చెప్తున్నారు కాబట్టి నాకు అనుమానం వస్తుంది. ఇప్పుడు ఆ కిషన్ గంజ్లోకి ఎవరు వచ్చారంటే మొత్తం బంగ్లాదేశీలు వస్తున్నారని అక్కడ నుంచి ఒక రిపోర్ట్ వస్తుంది. సో వీళ్ళు ఆధార్ కార్డు అడగమన్నాను నేను మా ఎస్పీ గారికి, మా డీజీపీ గారికి ఏం చెప్పినానంటే, సరే వాళ్ళ తల్లిదండ్రుల పేరు అడగండి, ఊరు అడగండి, అక్కడ ఉండేటువంటి కిషన్ గంజ్ ఎస్పీ గారికి ఫోన్ చేయండి, వాళ్ళ తల్లిదండ్రులు ఆ ఊర్లో ఉన్నారో లేరో ఎంక్వైరీ చేయండి. వీళ్ళు భారతీయుల, బీహార్ వాళ్ళ, లేకపోతే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులు అనేది విచారణ జరపమని అడుగుతున్నాం. మేము విచారణ జరిపి భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, వేరే దేశస్తులు అయితే వెనక్కి పంపమని. ఆ దిశగా అడుగులేమనేది మా ఉత్తర సారాంశం అన్నాను. అంతకుమించి మేము కొత్తగా మొత్తమే కోరికలు కొడతలేం. ఎస్, యాజ్ యూ సెడ్, ఇట్ ఈస్ ఎన్డీఏ గవర్నమెంట్. అక్కడ విచారణ స్టార్ట్ చేయించినాం. ఆ మీడియా కథనం వచ్చిన తర్వాత నేను రాష్ట్ర హోంమంత్రి గారికి ఆ మీడియాను షేర్ చేసినాను. వారు కూడా దాని మీద విచారణ జరిపించి నిజ రిపోర్ట్ చెప్తామని చెప్పినారు. థ్యాంక్ యూ. సో దీనికి సమాధానం చెప్పాల్సింది డీజీపీ గారు. బాధ్యతగా నా దృష్టికి ఒక విషయం వచ్చింది, అక్కడ ఒక పొరపాటు జరుగుతుందని తెలిసింది. నేను పోయి చర్య తీసుకోవడము, ప్రజలు పోయి చర్య తీసుకోవడం వల్ల కేసులు నమోదు చేసారు. అక్కడ శివుని విగ్రహం ధ్వంసం చేసిందని చెప్పి తెలిసినప్పుడు ప్రజలు ఆందోళనకు గురై మదర్సా దగ్గరికి పోయి ఒక గేటో దానికి సంబంధించిన ట్యూబ్ లైట్ వల్కొడితే 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిండ్రు, 24 మందిని జైలుకి పంపించిండ్రు. అయినా మేమేమనలేదు. డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మా మీద చేసినారు, రైట్, మా వాళ్ళు ట్యూబ్ లైట్ పలుకొట్టడం తప్పే అనుకుందాం ఒక్క నిమిషానికి. మా కోరిక ఏంటంటే ఆడున్న విద్యార్థులు ఎవరు ముక్కుపచ్చలారని చిన్న పోరలతోటి లవ్ జీవాది పేరిత మత విద్వేషాలని రెచ్చగొడుతూ ప్రశాంతంగా ఉంది సార్ మా జిన్నారం, మా మెదక్ పార్లమెంటు. ఇక్కడ ఇట్లాంటి హింస జరుగుతుంది, విచారణ జరపండి ఏం చెప్పినాం. దెర్ ఇస్ నో ఆన్సర్ ఫ్రమ్ ద డీజీపీ. తప్పకుండా మేము చర్య తీసుకుంటాం, ఇంతకుమించి వేరే సమాధానం రాలేదు. బట్ ఈ రోజు దాకా మదర్సాలో ఉన్న పిల్లల తల్లిదండ్రులు పిలిపేయాలి కదా, 5 days అయింది కదా. అక్కడ ఒక క్రైమ్ జరిగిందని మేము ఇంత స్పష్టంగా ఆరోపిస్తున్నాం కదా. మీరే చూపించారు కదా, ఈ పిల్లలు కొండ మీదకి పోయిస్తున్నటువంటి వీడియో అందరు మీడియా మిత్రులు టెలికాస్ట్ చేసిరు జిన్నారం లోపల. వీళ్ళు కొండ మీదకి వెళ్ళి వస్తున్నారు, కొండ మీదకి పోయి వీళ్ళు ఏం చేసిరు అన్న తర్వాత బ్లాంక్ ఉంటుంది సీసీటీవీ. సో అనుమానాన్ని నేను నా దృష్టికి వచ్చిన ఒక నేరానికి సంబంధించిన అంశాన్ని వారు పోలీసు ఉన్నతాధికారి కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్ళాను. ఆ రోజు మీతో కూడా మీడియా మిత్రులతో కూడా మాట్లాడినాను. వారికి కూడా కొంత సమయం ఇవ్వాలి కాబట్టి ఒక 1 week వెయిట్ చేసినాము. నో ఆన్సర్, నో రిప్లై, వస్తలేరు. మదర్సా దగ్గర ఎంక్వైరీ చేస్తలేరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. సో ఈ మదర్సాలలో జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద, స్టడీస్ మీద ఎవరికన్నా నియంత్రణ ఉందా అంటే ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఎవరు సపోర్ట్ చేయకపోతే సపోర్ట్ చేయాల్సింది ఎవరు? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యత వహించాల్సింది ఇక్కడ మంచి అయినా చెడైనా ఆయనే కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఒక ఉత్తరం పంపిస్తున్నాం. తర్వాత వారు అడిగినట్టు హోంమంత్రి గారి దగ్గరికి పోయి కంటే ముందు ఒకసారి గవర్నర్ గారి దగ్గర కూడా పోయి మా దగ్గరకు వచ్చిన సమాచారం అంతా వారికి ఇస్తాం. సదాశివపేటలైన ఎఫ్ఐఆర్ ఇస్తాం, జిన్నారంలో అయిన ఎఫ్ఐఆర్లు ఇస్తాం, జరిగిన సంఘటనలన్నీ వారికి దృష్టికి తీసుకెళ్తాం. హోప్ దట్ న్యాయం జరుగుతుందని. ఎందుకంటే భారత హోంమంత్రిత్వ శాఖనే క్రిస్టల్ క్లియర్గా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. వాళ్ళు యాక్షన్ తీసుకున్నప్పుడు తప్పకుండా ఢిల్లీ హోంమంత్రిత్వ శాఖ దృష్టికి కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన తెలంగాణలో నా ఒక్క పార్లమెంటు పరిధిలోనే నా దృష్టికి ఇన్ని విషయాలు వచ్చినాయి, వీటిని భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాను సార్, అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోండి అంటాం. డైరెక్ట్ ఇక్కడ చెప్పకుండా డైరెక్ట్ అక్కడే చెప్తే ఏం జరుగుతుందంటే, ఇక్కడ కాంగ్రెస్ పాలిస్తుంది కాబట్టి బీజేపీ ఎంపీలు ఓరుస్తలేరు, మా మీద పోయి ఢిల్లీలో కంప్లైంట్ చేస్తున్నారు అని ఒక నెగటివ్ ప్రొపగండాకి అవకాశం ఇవ్వకూడదు. కాబట్టి చట్టం తెలిసిన వ్యక్తిగా ప్రొసీజర్ని ఫాలో అవుతూ ముందు డీజీపీ గారిని, తర్వాత హోంమంత్రి గారిని, ఆ తర్వాత గవర్నర్ గారిని, ఆ తర్వాత కేంద్ర హోంమంత్రిత్వ గారి దృష్టికి ఖచ్చితంగా ఈ సమాచారం అంతా తీసుకెళ్తామన్నా. ఇప్పుడు మీరు సర్జికల్ స్ట్రైక్ హైదరాబాద్లో ఓల్డ్ సీట్లో చేయాలని కోరుకుంటున్నారా? మేమేం కోరుకుంటున్నామంటే భారత ప్రజాస్వామ్య సూత్రాలకి లోబడి ఈ దేశ పౌరులు కానోళ్ళు, ఈ దేశంలో ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళు, బంగ్లాదేశీలు, పాకిస్తానీలు, మయన్మార్ వాళ్ళు, రోహింగ్యాలు ఎవరైనా సరే చట్ట ప్రకారం వాళ్ళని బయటికి పంపించడానికి మేము చర్యలు స్టార్ట్ చేసినాం. వీ హోప్ దట్ ఓల్డ్ సిటీ కూడా క్లీన్ అవుతుందని కావాలని కోరుకుంటున్నాం.
కాని పక్షంలో సర్జికల్ స్ట్రైక్ అవసరం ఉన్న రోజు తప్పకుండా భారత ప్రభుత్వం ఈ దేశ క్షేమాన్ని కోరి ఎక్కడ సర్జికల్ స్ట్రైక్ చేయాలనుకుంటే, ఎవరి మీద చేయాలనుకుంటే తప్పకుండా వారి పట్ల భారత ప్రభుత్వం చేస్తుంది. సర్జికల్ స్ట్రైక్ అంటే తుపాకీ తీసుకొని పోయి కాల్ చేయడమే కాదన్నా, ఐడెంటిఫై చేసిన తర్వాత బస్ ఎక్కి తీసుకుపోయి వాళ్ళని వాళ్ళ దేశంలో దించడం కూడా ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ సర్జికల్ స్ట్రైక్. సర్జికల్ స్ట్రైక్ అనగానే హింసాన్ని మాత్రం దయచేసి అనుకోవద్దు. నేను డీజీపీ గారితో మాట్లాడినప్పుడు నా పార్లమెంట్లో జరిగిన అంశాలు నా దృష్టికి వచ్చినాయి. ఒక్క చిన్న మదర్సా, ఒక మండల కేంద్రంలో ఉన్న మదర్సాలోనే ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నట్టు నా దృష్టికి వచ్చింది. కాబట్టి మీరు డీజీపీ కాబట్టి నేను ఎస్పీ గారి దగ్గరికి రాలేదు, డీజీపీ గారి దగ్గరికి వచ్చిన కాబట్టి రాష్ట్రం మొత్తం మీరే ఉంటారు కాబట్టి మొత్తం విచారణ చేయండి సార్. నేను చెప్పింది తప్పు అయితే ప్లీజ్ అప్డేట్ మీ, ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. ఒకవేళ తప్పుడు జరుగుతుందని తెలిస్తే చర్యలు స్టార్ట్ చేయండి సార్. మళ్ళీ ఒక నేరం జరిగినాక, ఘోరం జరిగినాక అయ్యో ఇట్లా అయిపోయిందని బాధపడితే ఏం రాదు సార్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని నేను డీజీపీ గారి దృష్టికి రాతపూర్వకంగా ఇవ్వలేదు, బట్ ఓవరాల్ గా రాష్ట్ర డీజీపీ గారికి ఇవన్నీ విషయాలని చాలా స్పష్టంగా పూసగుచ్చినట్టు చెప్పడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారికి రాతపూర్వకంగా లెటర్ పంపిస్తా ఉన్నాను, మీకు కూడా కాపీ ఇస్తాను. అనుమతి పొందినటువంటి మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ కి భారత ప్రభుత్వం ఫండింగ్ చేసేటువంటి మాట వాస్తవం. అనుమతి పొందినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ టేకెన్ పర్మిషన్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఏ మదర్సానన్నా భారత ప్రభుత్వంతో పర్మిషన్ తీసుకున్న మదర్సా మీ దృష్టిలో ఉంటే దయచేసి మీరు మాకు ఆ మదర్సాల లిస్ట్ ఇవ్వండి, నేను చూపిస్తాం. బట్ యాజ్ ఫర్ యాజ్ మై నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్, నో మదర్సా ఈజ్ టేకింగ్ ఎనీ పర్మిషన్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద గవర్నమెంట్ అథారిటీస్. అందుకనే దాని మీద విచారణ జరిపించమనేది ఈ రోజు మా ప్రశ్న సారాంశం. So my point is, I am straightly coming on one madrasa where the incident happened in my parliament constituency, that is Jinnaram Mandal headquarters. There only we inquired. Before going into the total history of the Telangana, I wanted to have a brief report on one particular madrasa. Only one madrasa, I myself along with 2-3 of my colleague advocates, I made an inquiry into the madrasa. There we came to know that the number of students in the madrasa are 70. One this side or that side, they said 70 people are living in the madrasa. Out of the 70, it is very unfortunate, 65 people, 65 students are from Kishanganj district of Bihar. This is not the Raghunandan Rao's version. This is the version of the small kids. When I asked from which state you are, they said that I am from Kishanganj district of Bihar state. How many of you are there in this madrasa? The answer is out of 70, 65 students are from Kishanganj, Bihar. Then I was stunned. Why the people from Kishanganj came to Jinnaram? How come they know that Jinnaram is there? We can go and settle in Jinnaram. How they purchased the land? Unfortunately, another surprising thing I will tell you. Not only the students, all the teachers, those who are working in that particular madrasa of Jinnaram, they are from Kishanganj, Bihar. They say, I am from Kishanganj, Bihar. There is no ID proof. They are not showing, they are not ready to show any of their identity. अरे आप कौन है हमारा आइडेंटिटी पूछने वाला, ऐसा सवाल आ रहा हमारे को. So then we said that I brought this total episode to the notice of DGP of Telangana. It is their duty to inquire. If I go and inquire, if something goes wrong, the Honorable MP went into the madrasa and he made the issue like this. It is not his duty. The police will perform the duty. So I informed the DGP and I said him, in only one madrasa when this came to my notice, more particularly, I am naming a district of Kishanganj of Bihar, where the infiltration from Bangladesh is going on and the demography of the Kishanganj is being disturbed. So please inquire, don't allow such type of things in this Medak parliament, sir. This is what I told. So as one of my friend is asking about the old city and the issue, there are an expectation of 5 to 6 lakhs of Rohingyas and Bangladeshis and other states, illegal immigrants into the state of Telangana. That is what we are trying, and we are putting whatever the results and whatever the things which came to our notice, immediately we are bringing it to the notice of the district SPs. Like that, I came to a notice of case of Sadashivpet municipality, where Bangladesh has obtained Aadhaar card. This is very unfortunate. Subsequently, the municipal commissioner went and filed a complaint. When we raised an objection, a criminal case is registered against whom? A computer operator. Who is that operator? He is an outsourcing employee.
Madam, the issue is, no, I have not met the SP of Sangareddy and I have not discussed anything with the SP particularly because the SP of Sangareddy has joined recently, new posting it is 10 days, max 10 to 15 days he came, and I think he don't know the demography of the Sangareddy, so I have not disturbed him, let him do his work. But I made a complaint to the DGP itself. In turn, the DGP will instruct the Superintendent of Police Sangareddy. No, this is what I expected. So this is the procedure that has to be taken place. I told him that there is an FIR in Sadashipet police station. He should have taken the report. I told that these students are readily available in Madrasa. You please send any one of your officer and make an inquiry there. There is no response. So just now when I am talking to the media, one of my party leader is giving a letter. 247 Nepalese got Aadhaar cards in Isnapur, another area of my parliament constituency. This is one of the Asia's biggest industrial area. This is Patancheru and Isnapur. I am not against any individuals taking Aadhaar. Then what they will do? They will go for one ration card. Then if Aadhaar is there, then they will go for a voter ID. They will go. Then immediately they will go for a motorcycle. They will purchase some land. They will become the citizens of this place without verifying anything. All these things are happening. So we are asking the police to make an inquiry properly. Don't disclose if you are very conscious about the issues that are happening. Don't disclose it to the media. At least you call the representative who gave a complaint and let me know. I asked more particularly you give the report of the Medak Parliament constituency. I asked. Being a member of Parliament, I can ask any part of the country, but I have confined myself in front of the DGP and I asked only, give me the report of Medak Parliament constituency. How many mothers are there? No result. So this we are doing in the larger interest of the country. The things that are happening in an unfortunate manner in this country and which are disturbing the demography of this country, I am making the Hindu people to alert. This is the reason why I am writing a letter to Revanth Reddy. I would have written letter to the Home Minister or Minister for Education, but unfortunately these two portfolios are also with the Chief Minister. So that is the reason I am writing a letter to the Revanth Reddy, the Chief Minister of Telangana. Thank you. సో మదర్సాలకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఏం జరుగుతలేదు కాబట్టి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా మదర్సాలని కొత్తవి స్టార్ట్ చేస్తున్నారు. ఇంతకంటే సజీవ సాక్ష్యం ఏం కావాలి మీకు? దిస్ ఈస్ ద రీజన్ వై వీఆర్ ఆస్కింగ్ టు ఎంక్వైరీ ద పోలీస్. ఐఎమ్ నాట్ ద ఎంక్వైరింగ్ ఆఫీసర్. నేను ఎంక్వైరీ చేస్తే ఘర్షణ అవుతుంది. అందుకని ఐఎమ్ రిపీటెడ్లీ రిక్వెస్టింగ్ ద పోలీస్ టు ఎంక్వైరీ ఇన్ టు ద మదర్సాస్. లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయమని మేము అడుగుతా ఉన్నాం. అంతకుమించి మేము వీఆర్ నాట్ డిస్టర్బింగ్ ఎనీబడి. థ్యాంక్ యూ.